హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మణికొండలో ఉన్నాము. మణికొండలో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చింది. ఇది 1240 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది రెడీ టు ఆక్యుపై అనమాట. దీనికి యూడిఎస్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుంది. రండి ఫ్లాట్ అయితే చూద్దాం. ఇదైతే మనకి ఎంట్రన్స్. సో ఇది ఎగ్జాక్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్. ఇది మొత్తం హాల్ ఇది. సో ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. సో సోఫా యూనిట్ ఎల్ షేప్ సోఫా అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఇదైతే మొత్తం సోఫా. ఇదైతే మనకి సోఫా యూనిట్ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టీవీ యూనిట్. సో ఇక్కడ ఆల్రెడీ విండో ప్రొవిజన్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం కూడా. సో స్లైడర్స్ కూడా బాగానే ఉంది. మెటీరియల్ ఏదైతే వాడారో అది కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వస్తే ఇది కూడా మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాతో ఇక్కడ కూడా మనకి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే బాల్కనీ. సో చూస్తున్నారు కదా బయట కూడా ఎలా ఉందో. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అక్కడ చూడండి, అక్కడ కూడా మనకి దీనికి యూజ్ చేసిన స్లైడర్స్కి యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ చాలా గట్టిగా ఉంది మెటీరియల్. సో ఇది మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇదైతే కిచెన్ ప్లాట్ఫామ్. సో దీన్ని కూడా యూజ్ చేసింది అయితే గ్రైనైట్. అండ్ ఆల్సో షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదన్నీ మొత్తము బిల్డర్ మనం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అయితే చేసి ఇచ్చేస్తారు. ఏమేమైతే పెండింగ్ వర్క్ ఉందో అదంతా చేసి ఇచ్చేస్తారు అనమాట. అండ్ ఆల్సో దీనికి పక్కనే వచ్చేసి కిచెన్కి వాష్ ఏరియా అయితే ఉంది. సో ఇది కూడా స్పేషియస్ ఉంది వాష్ ఏరియా. ఆల్రెడీ దీనికి ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ అయ్యే ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్యాప్ ఉంది వాటర్కి. అండ్ ఆల్సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సో దీనికి ఆల్రెడీ ట్యాప్ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ అయ్యింది. అండ్ ఆల్సో అవుట్లెట్ అనమాట వాషింగ్ మెషిన్కి. అండ్ మనకి కిచెన్కి పక్కనే ఇక్కడ ఆల్రెడీ ఒక బెడ్రూమ్ కూడా ఉంది. దీనికి అటాచ్డ్ ఆల్రెడీ మనకి ఇక్కడనే బాల్కనీ కూడా ఉంది. స్లైడర్ డోర్స్తో ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది బాల్కనీ. ఇది కూడా 3 ఫీట్ బాల్కనీ. 3 ఫీట్ వైడ్ అయితే ఉంటుంది బాల్కనీ. ఇది ఎగ్జాక్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసారు కదా, వెంటిలేషన్కి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ గాలి కూడా చాలా వస్తుంది. కొంచెం ఎక్కువ బిల్డింగ్స్ పక్కన ఏం లేవు కాబట్టి కొంచెం దూరం డిస్టెన్స్లో ఉన్నాయి బిల్డింగ్స్ కూడా. సో దానివల్ల మనకి వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం లేదు. అండ్ గాలి వెలుతురు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోగానే మనకి ఎగ్జాక్ట్ ఇక్కడనే ఉంటుంది. హాల్కి పక్కనే ఉంటుంది. సో ఇది కామన్ బాత్రూమ్ అనమాట. సో దీనికి కూడా అన్ని అటాచ్డే ఉన్నాయి. మొత్తం అన్ని ఫినిషింగ్ అయిపోయింది వర్క్. ట్యాప్స్ అన్ని ఫిట్టింగ్స్ కూడా అయిపోయాయి. చూస్తున్నారు కదా, మొత్తం ట్యాప్స్ అన్ని ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఆల్సో ఇక్కడ షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ షింక్ కూడా మంచి కంపెనీదే, హిండ్వేర్ది. దీనికి యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో అన్నీ అయితే పెట్టేసే ఉన్నాయి. ఎలక్ట్రికల్ వర్క్ కూడా అయిపోయింది. జస్ట్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్.
ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి ఇంటీరియర్ చేసుకొని ఫాల్ సీలింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి వెంటిలేషన్ కోసం. సో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది దీనికైతే. ఈ గ్రిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, విత్ ఆల్ ఎక్విప్డ్. షవర్ అన్నీ ఆల్రెడీ ఫిట్టింగ్ చేసే ఉన్నాయి. ట్యాప్స్, షింక్, షవర్ అన్నీ పెట్టే ఉన్నాయి. ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. మనకి వెంటిలేషన్కి కానీ దేనికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి బయట ఎంట్రన్స్ అనమాట. ఇది గేట్. ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్. సో ఇక్కడ నుంచి మొత్తం పార్కింగ్. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో పాటు ఉంటుంది. సో ఇది మొత్తం పార్కింగ్. పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం కూడా చిన్నగా అయితే ఇచ్చారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చిన్న ప్లే ఏరియా అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. దీనికి పక్కనే మనకి స్టేర్ కేస్ కూడా ఉంటుంది. సీసీ కెమెరా ఇదంతా. సో ఇది మనకి స్టేర్ కేసింగ్. ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఇది ఎంట్రన్స్. దీనికి పక్కనే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మన కారిడార్ కూడా 6 feet కారిడార్ ఉంది. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1240 square feet వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. దీనికి యూడిఎస్ వచ్చేసి 43 square yards అయితే ఉంటుంది. ఇది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి బిల్డింగ్ది 820 square yards అయితే ఉంటుంది. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్ కోసం అయితే జనరేటర్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దీని ప్రైస్ వచ్చేసి 6200 per square feet చెప్తున్నారు, కానీ ఇది నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్ కోసం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.